ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వత్యై నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులకు సేవకులకు అందరికీ కూడా జగన్మాత శ్రీచక్రస్వరూపిణి పార్వతీమాత దివ్యాశీస్సులు తెలియజేస్తూ సర్వ నవగ్రహ దేవతానుగ్రహ ప్రాప్తిరస్సు అని దీవిస్తూ ఇక ఉగాది పండగ ఈ సంవత్సరం ఉగాది ఏ నామముతో జరగబోతుంది? క్రోధనామ సంవత్సరము అంటారు. ఈ సంవత్సరమునకు అధిపతి ఎవరు అంటే కుజభగవానుడు రాజు. క్రోధినామ సంవత్సరంలోనే క్రోధం ఎలా ఉందో రాజుగా కూడా అధిపతిగా కుజభగవానుడు రావటం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమం. రాజుగా కుజభగవానుడు, పురోహితుడుగా కూడా కుజభగవానుడు, పరీక్షకుడుగా కుజభగవానుడు, గణకుడుగా బుధుడు. గణకుడు అంటే లెక్కల శాస్త్రానికి బుధుడు అధిపతిరై ఉన్నాడు. గ్రామ పాలకుడుగా శని భగవానుడు, దైవజ్ఞుడిగా శుక్ర భగవానుడు, రాష్ట్ర అధిపతిగా కుజభగవానుడు, దేశోద్యాగాధిపతి శని భగవానుడు, అంతేకాకుండా అశ్వాధిపతి శని భగవానుడు, గజాధిపతి కుజభగవానుడు, పశువులకు అధిపతి శని భగవానుడు, దేవతలకు అధిపతి కుజభగవానుడు, నరులకు అధిపతి శనీశ్వరుడు, అంతేకాకుండా గ్రామ నాయకుడు కుజభగవానుడు, వస్త్రములకు అధిపతి గురు భగవానుడు, రత్నములకు అధిపతి శనీశ్వరుడు, వృక్షములకు అధిపతి చంద్రభగవానుడు, జంగములకు అధిపతి కుజభగవానుడు, అంతేకాకుండా సర్పములకు అధిపతి బుధ భగవానుడు, మృగములకు అధిపతి శుక్ర భగవానుడు, శుభములకు అధిపతి కుజభగవానుడు, స్త్రీలకు అధిపతి శనీశ్వరుడు. ఈరోజు మనం గమనించినట్లయితే ఈ యొక్క గ్రహముల పరంగా మనం గమనించినట్లయితే ఎక్కువ పర్సెంట్ కుజభగవానుడు శని భగవానుడు ఎక్కువగా ఉండడం, అంతేకాకుండా ముఖ్యమైన వాటన్నిటిలో కూడా చంద్రభగవానుడు కూడా మంచిగా ఉండడం, గురువు కూడా యోగకారకుడై ఉన్నందువల్ల ఎటు చూసినా కూడా ఈ సంవత్సరం పాడి పంటలు అంతా కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ సంవత్సరం పుష్కలంగా వర్షములు అయితేమి, పంటల పరంగా అయితేమి ఎరుపు పంటలు ఎక్కువగా పండుతాయి. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు సోదరులు అందరూ కూడా జాగ్రత్త వహించి ధాన్యములు పంటలు వేసేసేటప్పుడు ఆ భగవంతునికి నమస్కారం చేసుకుని భూమాతకు అనగా భూమి అంటేనే కుజభగవానుడు, ఏదైనా ఒక పంట ప్రారంభం చేస్తున్నప్పుడు కొంచెం పసుపు కుంకుమలు సమర్పించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం ఏదో ఒక పండ్లో ఫలమో ఏదో ఒకటి సమర్పించి నమ్మకంతో కానీ మీ యొక్క ప్రయత్నాలు కానీ సాగించినట్లయితే ఒక్క నిమ్మ పండు కానీ అక్కడ పెట్టి కానీ సాగించినట్లయితే ఈ సంవత్సరము పంటల మీద అత్యున్నతమైన లాభములు పొందే అవకాశం సంపూర్ణంగా లభిస్తుందని, లాభములు పొందడమే కాకుండా వ్యాపారస్తులు కూడా సంపూర్ణమైన యోగం ప్రాప్తించబోతుందని చెప్పి తెలియజేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా సహనం ఎంతో ముఖ్యము. ప్రతి ఒక్కరిలో కూడా కొంచెం అహము నేననే అహంకారం ప్రారంభమవుతుంది. కాబట్టి దానిని పక్కన పెట్టడం ద్వారా ఒక మంచి ఆలోచన స్థితి పెంపొందించుకోవడం ద్వారా, తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా, గురువులను పూజించడం ద్వారా, పెద్దలను గౌరవించడం ద్వారా, ఒక గురు బాధ్యత స్వీకరించడం ద్వారా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందుతారని, అయితే ఈ యొక్క పశువులకు అధిపతి శని భగవానుడు ఉన్నందువల్ల పశుక్షేత్రములలో కూడా అప్పుడప్పుడు వాటికి కొంచెము తెల్లపిట్టు అనగా నువ్వుల పిట్టు సమర్పించడం కానీ, శనగపిట్టు వాటికి ఆహారంగా సమర్పించడం కానీ చేసినట్లయితే వాటికి ఆరోగ్య స్థితి కూడా సంపూర్ణంగా లభిస్తుందని, అంతేకాకుండా మనకు పరిపాలకులకు చూసినట్లయితే శని భగవానుడు రావటము, రాష్ట్రానికి అధిపతిగా కుజభగవానుడు యోగకారకుడై ఉన్నాడు. కాబట్టి యుద్ధ భయములు కూడా జరిగే అవకాశం. కాబట్టి భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఈ యొక్క భరతమాతలో నివసిస్తున్నటువంటి వారందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, విరోధములు తగ్గించుకోవడం, అవకాశం ఉన్నప్పుడు ఆ భగవంతుని నమస్కారం చేసుకున్నట్లయితే ఎటువంటిదైనా శాసించే శక్తి భగవంతుడు మనకు అందించాడు. ఎందుకంటే అధిపతి రాజు భగవానుడు కుజ భగవానుడు ఉన్నాడు. కాబట్టి యుద్ధ భయాలైతే వెంటాడుతూ ఉంటాయి, కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా విజయం మనకే లభిస్తుంది. గురువు యోగకారకుడై ఉండడము, కుజ భగవానుడు కూడా గజాధిపతి అయి ఉండడం వల్ల, గజములకు అధిపతి కుజుడైనందువల్ల సంపూర్ణమైన యోగం పొందే అవకాశం మనకి సంపూర్ణంగా లభిస్తుందని ప్రతి ఒక్కరూ తెలుసుకొని జాగ్రత్త వహించడం ఎంతైనా ముఖ్యమని, ఉగాది పండుగ రోజు నుంచి శ్రీరామనవమి వరకు, ఎందుకంటే మొన్ననే మనకి బృహత్తరమైన కార్యక్రమం మన ప్రధానమంత్రి గారు చేయటం జరిగింది. అయోధ్యలో శ్రీరామ మందిరం, శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ సంవత్సరం ఆ అయోధ్య రాముడి కళ్యాణం కనులారా వీక్షించే అవకాశం ఎంతమందికో లభిస్తుంది. అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా మన యొక్క గ్రామంలో శ్రీరామనవమి పండుగ రోజు గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం, ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు 9 రోజులు నవరాత్రులు. ఇక 9 రోజులు నవరాత్రులు ఉపవాసములు ఉండేవారైతేమి, జాగరణలు చేసేవారైతేమి, ఈ యొక్క ఉపవాసములు ఉండి భగవంతుని
సేవలో కార్యక్రమాల్లో పాల్గొనే వారందరికీ కూడా దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు ప్రతి ఒక్కరు కూడా పొందాలని, ఇక మన జిల్లా కాదు, రాష్ట్రమే కాదు, యావత్ మన భారతదేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అయితే ముఖ్యంగా ఈ రాశుల పరంగా, నక్షత్రముల పరంగా మనం గమనించినట్లయితే 27 నక్షత్రములు మనకు లభిస్తూ ఉంటే 12 రాశులు ఉంటే దాని ప్రకారం మనం గమనించినప్పుడు ఏ రాశి వారికి ఎంత అవమానం, ఎంత రాజ్యపూజ్యం, ఎంత, ఇవి తప్పకుండా తెలుసుకునే అవసరం ఎంతైనా ఉందని, తద్వారా జాగ్రత్త వహించే అవకాశం ప్రతి ఒక్కరు కూడా లభిస్తుందని, సరైన మార్గాన్ని, సరైన నిర్ణయములు మీరు తీసుకుంటారని భావిస్తూ, ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, ఇక రాశుల ప్రకారం మేషరాశి, అశ్వని, భరణి, కృత్తికా నక్షత్రం 1వ పాదం వరకు మేషరాశి. వీరికి ఆదాయ వ్యయముల తర్వాత తదుపరి రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత. ఇందాక చెప్పాను ఒక ఎపిసోడ్లో, మీ అందరు కూడా ఫస్ట్ ఎపిసోడ్లో తెలియజేస్తున్నాను ఆదాయం ఎంత, వ్యయం ఎంత అని. ఇప్పుడు మనం గమనించినట్లయితే రాజపూజ్యం ఎంత, అవమానం ఎంత. ఇక మేషరాశి వారికి మనం గమనించినట్లయితే రాజపూజ్యం, నలుగురు గౌరవించే వాళ్ళు ఉన్నట్లయితే 3 అవమానపరిచేవారు ఉన్నారు. అంటే కాబట్టి కొంతలో కొంత జాగ్రత్త వహించడం కూడా మంచిది. అందరూ మనవాళ్లే కదని దగ్గరుండి ఏదైనా చేసి ఇబ్బంది పడేదానికన్నా కూడా జాగ్రత్త వహించి తీసుకోవడం ద్వారా అభిమానించే వాళ్ళు కూడా ఎక్కువ అవుతారని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ జాగ్రత్త వహిస్తారని, వహించాలని కోరుకుంటూ, వృషభ రాశి, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, రోహిణి 1, 2, 3, 4 పాదముల వారు, మృగశిర 1, 2 పాదముల వారు వృషభ రాశి అంటారు. వీరికి అభిమానించేవారు అనగా రాజపూజ్యం 7 ఉంటే అవమానించేవారు 3 ఉన్నారు. ఇందువల్ల అనగా గురువు యోగకారకుడై ఉన్నాడు. దాంట్లో గురువు ఆ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి, ప్రవేశించబోతున్నాడు కాబట్టి, ఈ సంవత్సరం అంతా వృషభంలోనే ఉంటున్నాడు కాబట్టి సంపూర్ణంగా అభిమానించేవారు ఎక్కువ పరిస్థితున్నారు కాబట్టి ఆ మిగిలిన అవమానించేవారిని కూడా వీలైనంత వరకు కొంత మేర మార్చుకుంటే ఇంకా మంచి జరిగే అవకాశం సంపూర్ణంగా వీరికి లభిస్తుందని, మార్చుకుంటారని తెలియచేస్తూ వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఓ మిథున రాశి భక్తులారా, మృగశిర 3, 4 పాదముల వారు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదముల వారు, పునర్వసు 1, 2, 3 పాదముల వారు మిథున రాశి అంటారు. ఈ రాశి పరంగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి అభిమానించేవారు 3 ఉంటే అవమానించేవారు 6 ఉన్నారు. ఎందుకంటే గురువు వ్యయములోనే ఉన్నాడు కాబట్టి జాగ్రత్త వహించడం ఎంతైనా ఉత్తమము. ధనపరంగా కావచ్చు, ఆలోచన పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏ విషయాల్లో కూడా జాగ్రత్త వహించి ఒక గురుముఖంగా ఒక మంచి ఆలోచన చేసి తద్వారా ముందరికి వెళ్ళడం కానీ, వివాహం జరిగినటువంటి వారు భార్య యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని మనం ఆయన ముందరికి వెళ్ళినట్టయితే కొంతలో కొంత మార్పు జరిగే అవకాశం తప్పకుండా వీరికి లభిస్తుందని తెలియజేస్తూ మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాను. ఓ కర్కాటక రాశి భక్తులారా, పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమే నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కర్కాటక రాశి అంటారు. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే 6 అభిమానించే వాళ్ళు ఉంటే అవమానించే వాళ్ళు కూడా 6 ఉన్నారు. ఎందుకంటే గురువు ఏకాదశిలో ఉన్న, శని భగవానుడు అష్టమ స్థానంలో ఉండటం, భాగ్యస్థానంలో రాహు ఉండడం, తద్వారా అనుకున్న స్థితిని చేరలేకపోవటము, మిత్రుల పరంగా సమస్య తెచ్చుకోవడం, తద్వారా విరోధాలు పెంచుకోవడం, అనుకున్న కార్యక్రమాల్లో ఆటంకాలు రావడం. కాబట్టి జాగ్రత్త వహించినట్టయితే కొంతలో కొంత మంచి జరిగే అవకాశం సంపూర్ణంగా లభించాలని కోరుకుంటూ సింహరాశి. సింహరాశి అంటేనే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, ఉత్తరఫలమి నక్షత్రం 1వ పాదం వరకు సింహరాశి అంటారు. ఈ రాశి వారు మనం గమనించినట్లయితే అభిమానించేవారు 2 ఉంటే అవమానించేవారు కూడా 2 ఉన్నారు. అంటే అభిమానించేవారు ఎంతమంది ఉన్నారు, అవమానించేవారు కూడా అంతేమంది. ముఖ్యంగా ఏ పనిని ప్రారంభించినా కూడా అన్ని రకాల సమస్యలు ఎక్కువగా, ఎందుకంటే శని భగవాను సప్తమ స్థానంలో ఉండి ప్రతి కార్యక్రమంలో కూడా మందగమనంతో జరగటం వల్ల అటు మానసికమైన ఒత్తిడి, సరైన స్థితి చేరుకోలేకపోవటము, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటము, ఏ పనిని ప్రారంభించినా కూడా అన్ని రకాలుగా సమస్యలు జరిగే అవకాశం. కాబట్టి ఎంతైనా సరే జాగ్రత్త వహించడం ఎంతైనా ఉత్తమమని తెలియచేస్తూ, జాగ్రత్త వహించడమే కాకుండా హితుల వద్ద, స్నేహితుల వద్ద, మిత్రుల వద్ద కూడా జాగ్రత్త వహిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరు అంత బెల్లమును ప్రసాదంగా స్వీకరించడం వల్ల కొంతలో కొంత మంచి జరిగే అవకాశం సంపూర్ణంగా లభిస్తుందని కోరుకుంటూ ఆశిస్తూ కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాను. కన్యారాశి భక్తులారా, ఉత్తరఫల నక్షత్రం 2, 3, 4 పాదముల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారు కన్యారాశి అంటారు. ఈ రాశి పరంగా మనం గమనించినట్లయితే అభిమానించేవారు 5 ఉన్నారు, గౌరవించేవారు 5, అట్లాగే అవమానపరిచేవారు కూడా 2 ఉన్నారు. కాబట్టి కొంతలో కొంత మంచి జరిగే అవకాశం. ఎందుకంటే ఈ యొక్క కన్యారాశి వారికి షష్టమ స్థానంలో శని భగవాన్ నుండి శత్రుస్థానంలో ఉన్నందువల్ల శత్రువులు తగ్గిపోవడం ఒకటి, గురువు అష్టమంలోంచి భాగ్యస్థానంలో కూడా ప్రవేశం జరుగుతున్నాడు. కాబట్టి వీరు చేసే దానగుణ ధర్మగుణం వల్ల, భగవంతుని మీద శ్రద్ధ వల్ల, వారు తీసుకున్నటువంటి నిర్ణయముల వల్ల, రాశిలో ఉన్నటువంటి కేతు యొక్క అనుగ్రహం వల్ల, దైవకారకుల వీక్షణ వల్ల
సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారు. కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్త వహించడం ఎంతైనా ఉత్తమమని, వీరు చేసే నిర్ణయాలు రేపు రాబోయే జీవితానికి ఎంతో ఒక మంచిగా ఉండే విధంగా వీరికి ఆలోచన సరళ పెంపొందించుకుంటారని భావిస్తూ తగిన జాగ్రత్తలు వహించడం కూడా ఉత్తమమని కోరుకుంటూ కన్యా రాశి నుంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాను. తులారాశి భక్తులారా, చిత్త 3-4 పదముల వారు, స్వాతి 1-2-3-4 పదముల వారు, విశాఖ 1-2-3 పదముల వారు తులారాశి అంటారు. ఈ రాశి పరంగా మనం గమనించేటైతే తులారాశి వారికి అవమానించేవారు 5 ఉంటే అభిమానించేవాళ్ళు ఒక్కరే ఉన్నారు. చూడండి ఎంత మార్పు వచ్చేస్తుందో. తులారాశి వారికి గురువు గమనం మే 1 నుంచి ప్రవేశంలోకి వెళ్ళిపోతున్నాడు, అష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో పనులు విజయం సాధించిన వారు ఈ సంవత్సరం అంతా కూడా అపజయాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఇటు విద్యపరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, ఉన్నత స్థితి సంబంధించిన ఉద్యోగపరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమం. అయితే ఎట్లా మార్చుకోవాలి? ఏదైనా ఒక దివ్యక్షేత్రంలో భగవంతుని యొక్క నామమును సంకీర్తన చేస్తూ, భగవంతునికి ఆరాధిస్తూ, భగవంతుని దర్శన భాగ్యం ద్వారా వీరు తీసుకునే నిర్ణయముల ద్వారా తప్పకుండా మంచి జరిగే అవకాశం. ఎందుకంటే అభిమానించే వాళ్ళు ఒక్కరుంటే అవమానించేవారు 5 ఉన్నారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని అందరి వద్ద ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, వారితో ఎలా ఉండాలి, వారి జీవన విధానములు మనం ఎటువంటి వారితో సాగించాలి, వారి వద్ద చెడు పేరు రాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుంటారని తెలియజేస్తూ తప్పకుండా పూర్తి వివరాలకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటారని కోరుకుంటూ ఇక వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాను. వృశ్చిక రాశి భక్తులారా, విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1-2-3-4 పాదముల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1-2-3-4 పాదముల వారు వృశ్చిక రాశి అంటారు. ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే రాజపూజ్యం వచ్చేసి 4, అవమానం వచ్చి 5. అంటే అభిమానించే వాళ్ళు 4 ఉంటే అవమానించే వాళ్ళు 5, 1% ఎక్కువే ఉంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్త వహించి, వీరికి అర్ధాష్టమ శనీశ్వర ప్రభావం జరుగుతుంది. కాబట్టి సరైన నిర్ణయములు తీసుకోలేక మానసికమైన ఒత్తిడికి గురవటం ద్వారా ఎదుటి వ్యక్తితో అనేక రకాల ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు ముఖ్యంగా ఈ సంవత్సరము ప్రతి పౌర్ణమి కూడా ఒక సద్బ్రాహ్మణునికి కొంచెం బియ్యము, పప్పు, శాకపాకములు కానీ సమర్పించినట్లయితే కొంచెం మార్పు జరిగే అవకాశం, సముచితమైన నిర్ణయములు తీసుకునే అవకాశం, మంచి నిర్ణయాల ద్వారా సంపూర్ణ శుభ ఫలితాలు పొందే అవకాశం సంపూర్ణంగా వృశ్చిక రాశి వారికి లభించాలని కోరుకుంటూ గౌరవ రాజపూజ్యం ద్వారా ఇంకా మంచి స్థితిని పొందాలని ఆశిస్తూ వృశ్చిక రాశిలో నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాను. ధనుస్సు రాశి భక్తులారా, ధనుస్సు రాశి అంటేనే మూలా నక్షత్రం 1-2-3-4 పదముల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1-2-3-4 పదముల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు ధనుసు రాశి అంటారు. ఈ రాశి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే 7 అభిమానించేవారు ఉంటే 5 అవమానించేవారు ఉన్నారు. అంటే మనం అంటే ఆప్యాయత పలకరించే వాళ్ళు 7 ఉంటే అవమానించేవారు 5. అంటే దాని యొక్క ప్రభావం ఇంకా కొంత మార్పు చేసుకోవడం ద్వారా మంచి జరిగే అవకాశం. ఏ విధంగా, ఎటువంటి నిర్ణయాల పరంగా అంటే ముఖ్యంగా వ్యాపార పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం, కలిసి చేస్తున్నటువంటి వ్యాపారాల్లో అంటే మనం కానీ మన ఫ్రెండ్స్తో కానీ కలిసి చేస్తున్నటువంటి వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్త వహించడం, ధనపరంగా రుణములు ఎవరికైనా ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించడం, ఏదైనా ఒక నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించినట్లయితే కొంత మార్పు జరిగే అవకాశం సంపూర్ణంగా లభిస్తుందని, ముఖ్యంగా వీరు ఈ సంవత్సరం అంతా కూడా ఈశ్వరునికి అభిషేక కార్యక్రమాన్ని చేపట్టడం, శివాలయ దర్శనాన్ని చేసుకోవడం ఎంతైనా ఉత్తమమని తెలియజేస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాను. మకర రాశి భక్తులారా, ఉత్తరాషాఢ నక్షత్రం 2-3-4 పాదముల వారు, శ్రవణ నక్షత్రం 1-2-3-4 పాదముల వారు, ధనిష్ఠ నక్షత్రం 1-2 పాదముల వారు మకర రాశి అంటారు. ఈ రాశి పరంగా మనం గమనించినట్లయితే మకర రాశి వారికి, ఈ యొక్క రాశి వారికి అభిమానించేవారు 3 ఉంటే అవమానించేవారు 1 ఉన్నారు. అంటే 2% పర్వాలేదు, దేవుడి దయ వల్ల మంచిగా ఉంది. అయితే వీరు కొంచెం జాగ్రత్త వహించడం కూడా మంచిది. ఇందాక చూశారు కదా, ధనపరంగా ఆదాయ వ్యయముల పరంగా కూడా మంచి జరుగుతుంది, శని భగవానుడు కాపాడుతున్నాడు. ఇక్కడ మకర రాశి వారికి అవమానించేవారి కన్నా కూడా అభిమానించేవారు కూడా ఎక్కువ ఉన్నారంటే ఆ శనీశ్వరునికి అనుగ్రహం లభించినట్లయితే ఏదైనా మనం పూర్తి చేయగలము అని తప్పకుండా తెలుసుకుంటారని, వీరు ఈ మాసములో అప్పుడప్పుడు తెల్ల నువ్వులతోటి హోమాన్ని నిర్వహించడం ద్వారా ఇంకా సంపూర్ణమైన శుభ ఫలితాలు వీరు పొందుతారని, సంపూర్ణమైన వాక్శుద్ధి వీరికి ప్రాప్తించడం ద్వారా సర్వకాలయమునది విజయ ప్రాప్తి పొందుతారని తెలియజేస్తూ కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాను. కుంభరాశి భక్తులారా, ధనిష్ట 3-4 పదముల వారు, శతభిక్ష నక్షత్రం 1-2-3-4 పదముల వారు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పదముల వారు కుంభరాశి అంటారు. ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సంవత్సరం అభిమానించేవారు 6 ఉంటే అవమానించేవారు 1 ఉన్నారు. చూడండి ఎంత తేడా ఉందో ఈ రాశుల పరంగా గమనిస్తే. శని భగవాన్ కర్మ ప్రక్షాళనాకారకుడు అని చెప్తూనే ఉన్నాను, కర్మ ప్రక్షాళనాకారకుడు అని చెప్తూనే ఉన్నాను. ముఖ్యంగా ఈ రాశికి
అధిపతి రావుతున్నటువంటి కుజభగవానుడు రాజు అనేటువంటి భాతృస్థానంలో యోగకారకుడై ఉన్నందువల్ల, భాతృస్థానం యోగకారమైన స్థానమైనందువల్ల, రాజుగా కుజభగవానుడు వస్తున్నందువల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు ఏ విధంగా అందజేస్తున్నాడు. అయితే మనం వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. తప్పకుండా తెలుసుకొని సరిదిద్దుకోవడం ద్వారా ఇంకా సముచితమైన ఉన్నత స్థితి మీరు పొందాలని అత్యున్నతమైన పదవులు పొందడమే కాకుండా ఉన్నత శిఖరాలు చేరుకుని 10 మందికి ఆదర్శంగా కూడా నిలబడతారని ఆశిస్తూ మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాను. మీనరాశి భక్తులారా, పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు మీనరాశి అంటారు. ఈ రాశి వారికి అభిమానించేవారు 2 ఉంటే అవమానించేవారు 4 ఉన్నారు. చూసారా, గురువు యొక్క ప్రవేశం మేలో మారుతుంది అని చెప్తూనే ఉన్నాను. వీరికి అభిమానించే వాళ్ళు 2 ఉంటే అవమానం చేసేవాళ్ళు 4. ఎందుకంటే గురుబలం తగ్గిపోతూ ఉంది. భాతృస్థానంలో గురువుతున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఆడు ధనపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వీరు జాగ్రత్త వహించకపోతే అనేక రకాల సమస్యలకు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మానసికమైన ఒత్తిడికి గురవటం ద్వారా, బుద్ధి చాంచల్యత్వం ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించి సరైన నిర్ణయములు తీసుకొని ఏదైనా ఒక దివ్యక్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అవకాశం ఉంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి నిత్యము కావచ్చు, లేదా ప్రతి మంగళవారం కావచ్చు, లేదంటే షష్ఠికి కావచ్చు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి అర్థించి సంపూర్ణమైన శత్రుదోషమును తొలగించుకొని మిత్రస్థానం ద్వారా అనేక రకమైన శుభ ఫలితాలు మీరు పొందుతారని ఆశిస్తూ, అటు ధనపరంగా కానీ వృత్తిపరంగా కానీ విజయం మీరు పొందాలని ఆశిస్తూ, ఇక క్రోధినామ సంవత్సరానికి అధిపతినటువంటి కుజభగవానికి అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభించాలని, గ్రహదేవతల ఆరాధన తప్పకుండా చేస్తారని. చూసారా, రాశి ఫలాలు, మాస ఫలాలు, ఈ విధంగా మనం అసలు ఈ యొక్క మాస ఫలాలు చెప్తున్నప్పుడు ఈ యొక్క ఉగాది రోజు మనం ఈ యొక్క రాశుల వారికి ఈ విధంగా జరగబోతుందని ఎలా చెప్తున్నామంటే, ఈ యొక్క వీటికి సన్యాధ్యక్షుడు ఎవరు, రసాధిపతి ఎవరు, ఈ విధంగా అన్ని రకాలుగా మనం పరిశీలనలోకి తీసుకొని వాటి యొక్క ఆధిపత్యాన్ని పరిగణలోకి తీసుకొని వాటి యొక్క ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకొని పరిపాలనా దక్షత అధికారంలో ఏ విధంగా జరగబోతుందో ఇవన్నీ తెలుసుకునే స్థితి మన పెద్దలు యొక్క పంచాంగం ద్వారా మనకు అందించారు. కాబట్టి ఈ యొక్క ఉగాది పర్వదినం రోజు ప్రతి ఒక్కరు కూడా పంచాంగ శ్రవణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ గురువుల దగ్గర కూర్చొని ఇక తప్పకుండా విని వారికి గురుదక్షిణ సమర్పించడం, లేదు ఇది డైరెక్ట్గా వినేవాళ్ళు విని తల్లిదండ్రులకు నమస్కారం చేసుకుని వారికి దివ్య ఆశీస్సులు స్వీకరించడం, లేదు తల్లిదండ్రులు దూరంగా ఎక్కడో ఉంటే ఏదైనా ఒక దివ్యక్షేత్రంలోకి వెళ్ళి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కృపకు వారి దర్శనాన్ని గావించడం, లేదు అలివేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దర్శన భాగ్యం ద్వారా, లేదు లక్ష్మీ నారసింహస్వామి వారికి అనుగ్రహం ద్వారా సంపూర్ణమైన శుభ ఫలితాలు ప్రతి ఒక్కరు కూడా పొందాలని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ, ఈ సంవత్సరం అధిపతిగా కుజభగవానుడు ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంచెం కుంకుమ ధారణ చేయటం ఉత్తమమని. కుంకుమ ఎందుకంటే రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాం భరధరం రక్తఛత్రధ్వజ పతాకాది శోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం గ్రహమండలే ప్రవిష్టమస్మిన్ అధికరణే సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే త్రికోణాకార మండల మధ్యే అంటారు అంగారకుని. దక్షిణం వైపు ఎవరున్నారంటే అధిపతి యమధర్మరాజు ఉంటారు. కాబట్టి అనారోగ్య స్థితులు సమస్యలు మనకు దరిచేరకుండా, ఆయుష్యగండం అనేది దరిచేరకుండా, ప్రయాణముల్లో అనేక రకాల సమస్యలు అనేది మనకు దరిచేరకుండా, భూమికి సంబంధించినటువంటి వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా, భూమి పరంగా మనం చేస్తున్నటువంటి రైతు సోదరులు వ్యవసాయ పరంగా ఇబ్బందులు రాకుండా ఉండటము, ప్రతి ఒక్కరు కూడా కొంచెం కుంకుమ ధారణ చేయటము, ఎరుపు రంగు వస్త్రమును ధరించడము, హనుమంతునికి తమలపాకులతో పూజా కార్యక్రమం మంగళవారం రోజు నిర్వహించడం, లేదు సింధూర ధారణ చేయటం, వీటిలో అవకాశం మనకి ఏది లభిస్తుందో తప్పకుండా ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని సంపూర్ణమైన శుభ ఫలితాలు పొంది సర్వకార్యములందు విజయప్రాప్తి మీరు పొందాలని, ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా గ్రహదేవతలకు అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని మరొక్కసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ ప్రతి ఒక్కరూ గ్రహాలని ఆరాధించండి, భగవంతుని ఆరాధించండి, శుభ ఫలితాలు పొందాలని భావిస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింహోలు. ఆయుష్మాన్ భవ.